ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గ పిల్లలు ఎవరు అందరూ చదువుకోవాలని మన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటి నుండి ఒక మెడికల్ స్టూడెంటు లేదా ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు లేదా ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఆయన అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు ఆ పథకానికి తుట్లు పొడుస్తూ సరైన నిధులు కేటాయించక దాన్ని తుంగలో తొక్కేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్నే కాకుండా విద్యారంగాన్ని తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కంటే 2 అడుగులు ముందుకు తీసుకెళ్తూ విద్యారంగాన్ని ఒక పండుగలాగా చేశారు. అయితే అందులో భాగంగానే నాడు నేడు కింద స్కూల్కి కొత్త బిల్డింగ్స్ కట్టించడం అయితేనేమి లేదా కొత్త టాయిలెట్స్ కట్టించడం అయితేనేమి 3వ తరగతి నుంచే పిల్లలకి జిఆర్ఈ టోఫెల్ ఐఎల్స్ కోర్సులు అందించడం అయితేమి వారికి ట్యాబ్లు ఇవ్వడం అయితేమి లేదా బైజూస్ లాంటి యాప్స్ అందించడం అయితేమి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో చెల్లిస్తూ వారందరికీ కూడా విద్యని గౌరవంలా చూశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచిపోయినా కూడా ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను స్కూల్ బట్ట పట్టించకుండా పొలం బట్ట పట్టిస్తూ వారిని వ్యవసాయ కూలీలుగా మార్చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి 3 అంశాలపైన న్యాయం చేయాల్సిందిగా కోరుకున్నాము. అవేంటి అంటే, ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇమ్మీడియట్గా చెల్లించాలి. రెండోది, మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయకుండా అడ్డుకోవాలి. దానిలో మరొకటి ఏంటంటే నిరుద్యోగ భృతి. మన నారా లోకేష్ గారు 2014 ఎన్నికల్లో మాట్లాడుతూ తన దొంగ హామీల పర్వంలో ఇది కూడా నిరుద్యోగ భృతి, ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారందరికీ నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 9 నెలలు అయిపోయినా కూడా మొన్న వారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ భృతి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దౌర్భాగ్యం. అది చాలా బాధాకరం. ఇలాగే ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు కానీ యువతకు కానీ వారి సమస్యలు పరిష్కరించకుండా ఇలాగే చోద్యం చూస్తుంటే మేము మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరెన్నో ఉద్యమాలు చేపడతామని ఈ గవర్నమెంట్ని మేము హెచ్చరిస్తున్నాం.